both issues will examine. Right. Hafiz Khan. థ్యాంక్ యూ అధ్యక్ష. మీరు అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన వెనకబడిన ప్రాంతం కర్నూలు, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో డెవలప్మెంట్ చేసే విధంగా మమ్మల్ని సహకరించినారు. మా దగ్గర ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ ఉంది. 4700 acres ఆఫ్ ల్యాండ్ ఉంది అక్కడ అధ్యక్ష. దానికి కూడా ఈరోజు నీళ్లు కేటాయించి మాకు అక్కడ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో సహకారంతో హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది అధ్యక్ష. రేపు రాబోయే రోజుల్లో ఈ వాటర్ అలొకేషన్ పని ఏదైతే నడుస్తుందో ఇప్పుడు అయిపోయిన తర్వాత అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్, ఫార్మా ఇండస్ట్రీస్ వచ్చి ఎంతో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. కానీ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ మధ్యలో కర్నూలు నగరం మధ్యలో వస్తుంది. అటువైపు బెంగళూరు, ఇటువైపు హైదరాబాద్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ సాఫ్ట్వేర్ పార్క్ ఇస్తే కూడా అక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ద్వారా ఐటీ మినిస్టర్ గారికి కోరుతున్నది ఒకటే అధ్యక్ష, సాఫ్ట్వేర్ పార్క్ కోసము నా నియోజకవర్గంలో ల్యాండ్ అలొకేషన్ చేపిస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, హౌసింగ్ మినిస్టర్ గారికి ఒక రిక్వెస్ట్ అధ్యక్ష. మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అది ఇప్పటివరకు కూడా కాంపన్సేషన్ ఇష్యూస్ వల్ల కోర్టులో ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. లీగల్ కేసెస్ని ఫాలోఅప్ మేము కూడా మా తరపు నుంచి చేస్తున్నాము. హౌసింగ్ మినిస్టర్ గారు కూడా రివ్యూలో కొంచెం ఆ లీగల్ కేసెస్ని తొందరగా చేసే విధంగా ఆ జోరాపురంలో ఉండే ఇళ్ల పట్టాలని క్లియర్ చేస్తే దాదాపు 10 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఏదైతే వెయిట్ చేస్తున్నారో ఆ బెనిఫిషరీస్ అందరికీ కూడా న్యాయం చేసేటట్టు అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి ఈ లాస్ట్ సెషన్లో మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. టి వెంకట్రావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 57 నెలల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలకి అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. అదే వాలంటరీ వ్యవస్థ. ఆ వ్యవస్థ ద్వారా చక్కని పరిపాలన 3,62,000 కోట్లు వెచ్చించి కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా చేయడం చాలా సంతోషపడే విషయం అధ్యక్ష. అదేవిధంగా రైతు దేశాన్ని వెన్నుముకని చెప్పుకున్నాం. అదే రీతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు 13,500 ప్రతి సంవత్సరం ఇచ్చి దళార్ దగ్గర ఎక్కడ పోవసరం లేకుండా చక్కగా ఏ రోజు దాని అమ్మితే వారంలో డబ్బులు పడడం చాలా బాగుంది అధ్యక్ష. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు 3 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి కొవ్వాడ కాలువది. ఆ కొవ్వాడ కాలువ పూడికి తీయపోవడం వల్ల ప్రతి సంవత్సరం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నష్టపరిహారంగా 3 నుంచి 5 కోట్ల వరకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని ఇప్పుడే మనం నోటిఫై ఇచ్చి దాని టెండర్ పిలిచి త్వరలో మనం మరలా మే నెలలో దాన్ని చేస్తే రైతులకి చాలా ఉపయోగపడుతుంది. దాన్ని చాలా ఇబ్బందిగా చేయాలని. అదేవిధంగా తాళపూడి మండలంలో మనకి పెద్దేం గ్రామంలో ఒక సబ్స్టేషన్ శాంక్షన్ ఉంది. దాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేయాలని, తొందరగా దాన్ని ఆర్డర్స్ ఇచ్చి చేయాలని. అదేవిధంగా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. మన ప్రతి ఒక్కరికి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. అంటే మ్యారేజ్ ఫంక్షన్ చేసుకోవడానికి మాకు కూడా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను ఇవ్వాలని కోరడం జరిగింది. ఎస్సీ ఏరియాలో ఉన్న ప్రతి మండలం అంటే శాంక్షన్ మన ఆల్రెడీ సైట్స్ అడిగారు. దాన్ని కూడా ఎలక్షన్ లోపలే ముందుగానే మన శంకుస్థాపన చేస్తే మా ప్రజలకు కూడా కొద్దిగా బాగుంటుందని దాన్ని కూడా అడుగుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా కొవ్వూరులో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి డిగ్రీ కాలేజీకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా 30 కోట్లు అనౌన్స్ చేశారు అధ్యక్ష. దాన్ని కూడా ఇప్పుడు సైట్ కూడా ఉంది కనుక ఒక 2 కోట్లన్నా దాన్ని ఫండ్ ఇచ్చి దాన్ని స్టోన్ వేసి మొదలు పెడితే కొద్దిగా బాగుంటుందని ఆశిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మద్దూరు లంక అని కొవ్వూరు గ్రామంలో మద్దూరు లంక ఉంది. సుమారుగా 2,000 మంది ప్రజలు ఉంటున్నారు. 400 ఎకరం వరకు గోదావరిలో కొట్టుకుపోవడం వల్ల ఆ గ్రామంలో ఉన్న చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏది చేయాలన్నా వ్యవసాయం అయినా కూలి పని వెళ్ళడానికి కూడా భూములు లేక, ఉపాధి వెళ్ళడానికి కూడా వాళ్ళ ఉపాధి లేక ఇక్కడి నుంచి రాజమండ్రి అటు ధవళేశ్వరం అటు వెళ్ళి పనులు పోతున్నారు. వాళ్ళ చుట్టుపక్కల 1 కిలోమీటర్ ఉంటుంది. దానికి రివిటింగ్ చేస్తే ఆ గ్రామంలో ఉన్న జనమైనా నిలబడి ఉంటామని నేను కొత్తగా కొవ్వూరు వెళ్ళాను కనుక చాలామంది నాకు చెప్పడం జరిగింది. దాన్ని కూడా చూడమని అధ్యక్ష మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాడపల్లి గ్రామంలో, అది మన కొవ్వూరు మండలం వాడపల్లిలో
5 గ్రామాలు కలిసి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఒక 18-20 కిలోమీటర్లో హౌస్ సైట్స్ ఇచ్చారు. వాళ్ళు ఎవరు వెళ్ళక ఆగిపోయింది. దాన్ని హౌస్ సైట్స్ కూడా 5 పంచాయతీలకు సంబంధించి ఆ హౌస్ సైట్స్ కూడా త్వరలో ఇవ్వాలని, అంతేకాకుండా ఇక్కడ ఫిషర్మెన్స్ మా కొవ్వూరు టౌన్లో ఉన్నారు. ఆ ఫిషర్మెన్స్ అంటే ఇంతకుముందు నెల్లూరు అటుకెళ్ళి మన చేపలు పట్టుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పోలవరం దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. దాన్ని ఆర్డర్స్ కూడా ఇవ్వాలని, అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చక్కని రీతిలో ఆంధ్రాస్ చేస్తూ ఇవాళ దేశంలో ఎక్కడ చేయని విధానంగా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం చాలా సంతోషపడే విషయం. దానివల్ల దళితులు కూడా ఇంకా ఉత్తేజం వచ్చి చక్కని రీతిలో అన్ని చేస్తున్నారు. కనుక మీరంతా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నాం. ఎస్ చక్రపాణి రెడ్డి.